ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోషల్ మీడియా ఈ రెండు పార్టీలు ట్వీట్లు, ప్రతి ట్వీట్లు పోస్ట్ చేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ అఫీషియల్ అకౌంట్లలో ఈ మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. రీసెంట్ గా లోకేష్, జగన్ పర్యటనలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆగస్టు 10, 11 తేదీల్లో నువ్వు బెంగళూరు నుంచి కోల్కతా ఎందుకు వెళ్లావు, ఎవరితో చెప్పకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా కోల్కతా హోటల్లో ఎందుకున్నావు, ఆ హోటల్లో నువ్వు చేసిన నిర్వాకాలేంటి అంటూ టీడీపీ నుంచి ట్వీట్ పడింది. జూలై 30, 31, ఆగస్టు 1, 2, 3, 4, 5 తేదీల్లో నువ్వు దేశం విడిచి ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో చెప్పకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఏ దేశం వెళ్ళావు, విదేశాల్లో నువ్వు చేసిన నిర్వాకాలేంటి అంటూ వైసీపీ లోకేష్ మీద ట్వీట్ వేసింది. జడ్జి సంజయ్ తప్పుకోవటం వెనుక జగన్ కలకత్తా టూర్ ఏమైనా ప్రభావం చూపించిందా? ఆయన కలకత్తా వెళ్లగానే జడ్జి సంజయ్ తప్పుకోవటంపై టీడీపీ కామెంట్స్ చేస్తోంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే సిబిఐ కేసుల్లో తీర్పు వచ్చాకే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుంచి తప్పుకుంటున్నానని జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్ధమవ్వగా జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్లను లిస్టు చేయనున్నట్లుగా జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి మొదలయ్యే వారంలో సిజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్టు చేయాలని ఆదేశించారు.